తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజు శిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ శిల్పా దీది. నమస్కారం అమ్మా. నమస్కారం. పాజిటివ్ ఆరా ఉండాలి, మన చుట్టూ అది మనం పెంచుకోవాలి. నెగిటివ్ ఆరా ఏదొచ్చినా మనకి తెలియాలి. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళకూడదు, ఎక్కడ నెగిటివిటీ ఉందో మనం దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు. పాజిటివ్ ఆరా అసలు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నా చుట్టూ పాజిటివ్ ఆరానే ఉండాలని కోరిక నాకు ఉంటుంది, కానీ అది పెంపొందించుకోవటం ఎలా? ఆరా పెంచుకోండి, మీరు చేసే పనుల బట్టి, పద్ధతులు బట్టి ఉంటాయి అని అంటారు. ఇది అసలు నిజమా? నిజమైతే కనుక ఎలా సాధ్యం? ఎస్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ట్రెండింగ్ అనమాట. ఆరా ఆరా అంటే చాలా మంది మాట్లాడతారు, చేస్తూ ఉంటారు. కొత్త కొత్త ట్రెండింగ్ పద్ధతులు వస్తూ ఉంటాయి. కానీ పాతకాలం నుంచి వచ్చేది ఒకటే, ప్రతి మనిషికి ఆరా ఉంటుంది, ప్రతి ప్లేస్ కి ఆరా ఉంటుంది, ప్రతి వస్తువుకి కూడా ఆరా ఉంటుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, రామాయణంలో మనం కనుక చూస్తే కైకేయి కోపభవనంలోకి వెళ్ళి ఏడ్చింది అని చెప్తారు. అది చూడడానికి చాలా సింపుల్ గా ఉంది. కోపభవనంలోకి ఎప్పుడు ఎవరో వెళ్ళలేదు, అలాంటి పరిస్థితి అసలు దశరథ అంటే ఆ రాజ్యంలోకి రాలేదు. ఎందుకు వెళ్ళింది అని చాలా బాధపడ్డాడు అక్కడే. అంటే ఏంటిది? షీ వాజ్ సాడ్, తన బాధతో ఉంది. మన దగ్గర పూర్వం చెప్పేవారు అంటే, ఎప్పుడు కూడా ఏం చెప్తారు అంటే, మీ బాత్రూమ్ లో ఉన్న వైబ్రేషన్స్ మీ బెడ్రూమ్ లో ఉండవు, బెడ్రూమ్ లో ఉన్నవి హాల్లో ఉండవు, హాల్లో ఉన్నవి కిచెన్ లో ఉండవు, కిచెన్ లో ఉన్నవి మీకు డైనింగ్ హాల్లో ఉండవు, డిఫరెంట్ ప్లేసెస్. అందుకోసం ఎక్కడ పడితే అక్కడ కూర్చొని సాధన చేయడానికి రాదు, సాధన ప్లేస్ లోనే సాధన చేయాలి. ఇప్పుడు బెడ్ మీద మనం పడుకుంటాము, స్నానం చేయకుండా ఉంటాము, ఒక్కొక్కసారి బాధపడినా కూడా వెళ్ళి ఏడ్చింది మనం అక్కడే ఉంటాము. భార్యాభర్త కలయిక అంటే అక్కడ ఉన్న ఫీలింగ్స్ మీకు పూజరంలో వస్తాయా? రావు. పూజరంలో వెళ్ళి సాధన చేయాలి, అంతే కదండి. బెడ్ వేరే. అదే వస్త్రాలతో వెళ్ళి వంట చేయకూడదు. ఎందుకలా అంటారు? ఎందుకు స్నానం చేసి వంట చేయాలి? సింపుల్ థింగ్ ఈస్, మన ఆరా ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా సేమ్ ఉండదు, ప్లేస్ ఆరా డిఫరెంట్ గా ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. శివపురాణంలో వస్తుంది. నారద మహర్షి తపశ్చర్య చేస్తాడు. తపశ్చర్య చెయ్యంగానే తను కామాన్ని జయించాడు అని అక్కడ జరుగుతుంది అనమాట. తనకు అహంకారం రావడం ఇవన్నీ జరుగుతాయి. సో ఆ ప్లేస్ లో ఒక మాట ఏం చెప్తారు అంటే, అక్కడ జయించినట్టుగా తనకు అనిపిస్తుంది. ఎందుకు అంటే దట్ వాజ్ అ ప్లేస్, ఆ ప్లేస్ లో శివుడు తపశ్చర్య చేసిన ప్లేస్. తనకి ఏమనిపించింది అంటే, ఓ నేనే జయించాను అనిపించింది. కానీ దాని తర్వాత తన మోహిని దాంట్లో పడడము ఇవన్నీ మనకు వస్తుంది. సో ప్లేస్ కి ఒకటి ఆరా కంపల్సరీ ఉంటుంది అనమాట. అందుకోసం మనం చూడండి, బాగా బాధ వేసింది, చనిపోవాలనిపించింది, సూసైడల్ థాట్స్ వస్తాయి, లేదంటే ఇంకా సంథింగ్ నెగిటివ్ వచ్చింది, సింపుల్ మీరు టెంపుల్లో వెళ్ళి కూర్చోండి. ఏదో ఒక టెంపుల్ చుట్టూ ఏం చెయ్యొద్దు, అలా వెళ్ళి 10 నిమిషాలు కూర్చోండి. అందుకోసం అంటారు దేవాలయంలో వెళ్ళి కూర్చోవాలి కాసేపు అంటారు. ఎందుకంటారు? కొంతమంది అలా కూర్చొని వేసేస్తారు వెంటనే. అది కాదు, కూర్చోండి. అక్కడ ఉన్న మీరు ఆరా ఫీల్ అయ్యి మీకు ఆటోమేటికల్లీ మీ మానసిక తరంగాలు ఏదైతే ఉంటాయో, వరల్డ్ వైడ్ వేవ్స్ అంటారు కదండి, ఆ WWW అంటాం, అవి కనిపించవు కానీ ఉంటాయి కదా, ఫోన్ కనెక్ట్ అవుతుంది. సిమిలర్లీ మీరు కూడా దేవుడికి కనెక్ట్ అవ్వడానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది, ఒక స్థానం అనేది ఉంటుంది, ఒక మానసిక స్థితి అనేది ఉంటుంది. బికాస్ యూ హ్యావ్ వేవ్స్. ఆ వేవ్స్ ద్వారా మీరు పరమాత్మలో కనెక్ట్ అవ్వగలుగుతారు. సో అక్కడ కూర్చోగానే ఏమవుతుంది? ప్రదక్షిణ చేయాలి అంటారు. అదే రీజన్. ఆ చుట్టూ తిరగండి, ఆ చుట్టూ తిరగండి, ఆ ప్రాంగణంలో కూర్చోండి, ఫీల్ దట్ ఆరా. ఆటోమేటిక్ గా మీరు చూడండి, కోపము, తాపము, సూసైడల్ థాట్స్ అన్నీ పోతాయి. ఏం జరిగింది? సింపుల్ థింగ్ ఇస్, నెగటివ్ ఆరా ఎండ్ అయిపోయి అక్కడున్న సూపర్ పాజిటివ్ ఆరా మీలోకి వచ్చేసింది. సో ఆరా అన్నది కంపల్సరీ ఉంటుంది, టెంపుల్స్ లో ఉంటుంది. అందుకోసం చాలా మంది నమ్మినా నమ్మకున్నా కూడా మీరు దేవాలయానికి పీరియడ్స్ లో ఉన్నప్పుడు వెళ్ళకూడదు అంటారు. దట్స్ ద రీజన్. మీరు పీరియడ్స్ లో ఉన్నప్పుడు, మీరు చాలా మంది తాంత్రికులను అడగండి, మీరు ఈ గోస్ట్ ఇవన్నీ పారానార్మల్ యాక్టివిటీస్ చేస్తారు కదా, వాళ్ళని అడగండి. మీరు పీరియడ్స్ తో ఉన్నప్పుడు మీరు శ్మశానానికి వెళ్ళకూడదు అంటారు. ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా వెళ్ళకూడదు అంటారు. ఎందుకంటారు? దిస్ ఈస్ సైంటిఫిక్. ఆ టైంలో ఉమెన్ ఏదైతే ఉంటారో, ఆడవాళ్ళు ఏదైతే ఉంటారో ఎమోషనల్లీ వీక్ ఉంటారు. ఆ టైంలో ఒక డిఫరెంట్ ఎంటిటీ అటాక్ చేసే ఛాన్స్ ఎప్పటికీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అటువైపు వెళ్ళకూడదు. ఇవి మనకు చెప్తారు. అంటే శరీరం ఎప్పుడు సమానంగా ఉండదు కదా, అందుకోసం ఆ టైంలో కుకింగ్ కూడా చేయకూడదు. బాధపడుతూ వండినది తినకూడదు అంటారు. ఎందుకు? మీరు బాధపడుతూ చేసిన వంటలో ఆ బాధ అనేది కలిపి వచ్చేస్తుంది, తినకూడదు.
సో ఇవన్నీ ఆరాతో సంబంధించినవి. ఆరా అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఎలా దీన్ని పెంచుకోవాలి, లేదు అంటే ఎవరితో మంచిగా ఉందని ఎలా తెలుస్తుంది? సింపుల్ థింగ్ అండి, అబ్జర్వ్ చేయడం అనేది ఉంటుంది. కొంతమందితో మనం మాట్లాడుతుంటాము, అసలు వాళ్ళ ఫేస్ చూడబుద్ధి కాదండి. మీరు చూడండి, కొంతమంది ఉంటారు అసలు వాళ్ళ ఫేస్ చూస్తే యూ బికమ్ సో అన్ఈజీ, అలా అయిపోతుంది. కొంతమంది ఉంటారు, చాలా తక్కువ మంది, అందరూ ఏమి ఉండరు అలాగా. కానీ ఇంకా వాళ్ళ దగ్గర ఇట్లా వెళ్ళంగానే మీకు యాంగ్జైటీ రావడం, ఏదో ఇంకా వాళ్ళ దగ్గర ఉండబుద్ధి కాదు, అసలు మీకు నెగిటివిటీ ఉంటుంది. కొంతమంది దగ్గరికి వెళ్తారు, మా గురువు గారు ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే అందములో ఆరా ఉండదండి, సాధనలో ఆరా ఉంటుంది. ఇప్పుడు మనం గనక ఇప్పటి కాలం డెఫినేషన్ గనక చూస్తే, శిల ప్రభుపాద, మై గురూజీ, దే ఆర్ నాట్ హ్యాండ్సమ్. అంటే ముక్కిలా ఉంటేనే, తెల్లగా ఉంటేనే, ఎత్తుగా ఉంటేనే హ్యాండ్సమ్ అంటాం కదా, అలా కాదు. మామూలు బట్టలు ధరిస్తారు, సన్యాస వేషంలో ఉంటారు, ఎప్పుడు పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు, వస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఇట్లా కూర్చోవాలనిపిస్తుంది. మీరు గురువుని కలిసి రండి, మీకు ఒక పాజిటివిటీ అనిపిస్తుంది. ఏమొచ్చింది వాళ్ళలో పాజిటివిటీ, పాజిటివ్ ఆరా ఉంటుంది. కొంతమందితో మాట్లాడతాం, మనం మాట్లాడంగానే మనకు ఒక క్లారిటీ వస్తుంది లైఫ్లో, ఏదో చేయాలనిపిస్తుంది, పాజిటివ్గా అనిపించడం. సో దట్ పర్సన్ హాస్ పాజిటివ్ ఆరా. కొంతమంది ఇంటికి వచ్చి వెళ్ళా కూడా మంచిగా అనిపిస్తుంది. కొంతమంది అలా చూడంగానే, ఏదో చూడండి మీరు, చీర చిరిగిపోవడము, ఏదో ఒకటి జరగడము, ఫంక్షన్ నుంచి రాగా చిరాగ్గా ఉండడము, ఇవన్నీ జరుగుతుండే. ఎందుకు? యు ఆర్ ఎఫెక్టెడ్ విత్ నెగిటివ్ ఆరా. సో సింపుల్ థింగ్ అంటే స్నానం చేయడం అండి. ఇది చాలా మంది నమ్మరు, కానీ మీరు స్నానం చేయంగానే మీలో నెగిటివ్ ఆరా ఉన్నా కూడా పోతుంది. ఇప్పుడు దృష్టి తాకింది, లేదంటే చికాగ్గా ఉంది అంటారు కదా, సింపుల్ మీరు స్నానం చేయండి. వాటర్ హ్యాస్ వెరీ పాజిటివ్ ఆరా. సింపుల్ థింగ్, కానీ వెరీ వెరీ ఎఫెక్టివ్. సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఆర్ ఎనీథింగ్ ఈగోయిస్టిక్ థాట్స్, జస్ట్ వెళ్ళి వాటర్ కింద మీరు కూర్చోండి, ఇలాగా మీకు అది క్లీన్ అయిపోతుంది వాటర్. సెకండ్ థింగ్ ఈజ్, మనము ఇంట్లో కూడా ధూపం వేయండి అంటారండి. అంటే పంచమహాభూతాల్లో ఉంటాయి. నేను ప్లేస్ చెప్పాను మీకు, వస్తువు కూడా మనకు ప్లేస్ తో, అంటే పృథ్వీతత్వంతో కూడి ఉన్నది. సో ఆ ప్లేస్ లోకి వెళ్ళండి, పృథ్వీతత్వం, వాటర్. అలాగే చాలా మంది ఏమంటారు అంటే, మనకు ఇవి కడతారు చూడండి, థ్రెడ్స్ కడితే కూడా చాలా మంది కలర్ కలర్ థ్రెడ్స్ కడతారు అంటారు. ఇది పృథ్వీతత్వము. సింపుల్, నేను ఎగ్జాంపుల్ చేసి చెప్పానండి లైఫ్ లో. ఇది మామూలు థ్రెడ్ ఏదైనా తీసుకోవాలి, బ్లాక్, రెడ్, ఎల్లో, ఇట్లా వివిధ దేవతలకు ఒక కలర్స్ ఉంటాయి, అవి తీసుకోవాలి. అవి మనము దేవుడి దగ్గర పెట్టాలి, దేవుడి విగ్రహం దగ్గర, మనం ఎక్కడైతే పూజ రోజు జరుగుతుందో. లేదు అంటే ఇలా తీసుకొని చేతిలో బంద్ చేసేసుకొని, మీకు బాగా నెగిటివ్గా అనిపిస్తుంది, హెల్త్ బాగాలేదు, పిల్లలకి హెల్త్ బాగాలేదు, ఏదన్నా ఏదో ఒక సంబంధించింది మీకు సొల్యూషన్ కావాలి, ఒక థ్రెడ్ తీసుకొని, నార్మల్ థ్రెడ్ని తీసుకొని ఇలా పెట్టి హనుమాన్ చాలీసా 11 times చదవడము. లేదు అంటే అమ్మవారిది దేవి కవచం ఉంటుంది, అంటే నేను చేసినవి నేను చెప్తున్నా, ఆ దేవి కవచం చదవడము. లేదు అంటే అమ్మవారి దగ్గర విగ్రహం దగ్గర పెట్టేసి మనము చదవడము. ఆ చదివిన తర్వాత అది మీరు వేయండి, దట్ థ్రెడ్ విల్ క్యారీ ద ఆరా. చాలా మంది బిలీవ్ చేయరు, బట్ ఇట్ హ్యాస్. నేను చేసి చెప్తున్నాను, నేను సింపుల్ నా లైఫ్ లో నేను చేసి చెప్తానండి. మా అక్క ప్రెగ్నెంట్ ఉంది, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పక్కింట్లో నుంచి బాగా ఏడుపు, ఎంత భయంకరంగా ఉందంటే ఏదో దయ్యం ఏడ్చినట్టుంది శిల్ప అంత భయపడుతుంది. రాత్రి నేను లేచి ఇంకా అక్కను పడుకోబెట్టాను, పక్కన చూస్తే నిజంగా బాబు విచిత్రంగా ఏడుస్తున్నాడు. అక్కని వెళ్ళి అడిగాను, అయితే ఏమో శిల్ప తెలియదు, పుట్టినప్పటి నుంచి ఇలా ఇంతగా ఏడుస్తాడు, అసలు రాత్రంతా ఏడుస్తాడు, మేము కూడా చాలా ఇబ్బందులు ఉన్నాము, నాకు ఎవరిని అప్రోచ్ అవ్వాలో అర్థం కావడం లేదు అంది. సో నాకు ఇది విన్నది నేను, ఇలా జరుగుతుందనేసి. నేను అన్నాను, అక్క నువ్వు తను తీసుకొస్తావా రేపు, నేను ఒక పారాయణం చేసి థ్రెడ్ కడతాను, నువ్వు నమ్ముతావా అంటే, తప్పకుండా శిల్ప, నా ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు అని చెప్పింది. ఇప్పుడు దయచేసి అందరు రాక నా దగ్గర, నేను పారాయణాలు చేయలేను, కానీ అది థ్రెడ్ తీసుకొని, రెడ్ థ్రెడ్ తీసుకొని అమ్మవారిది నేను స్తోత్ర పఠనం చేశాను. చేసేసి థ్రెడ్ తీసుకెళ్ళి అబ్బాయికి బొట్టు పెట్టేసి ప్రార్థించి, అమ్మ మన ప్రార్థన కన్నా, అంటే ఆ ప్రేయర్ కన్నా మన భావనలో కూడా మార్పు ఉంటుందండి. అమ్మ అది బాబు ఏడవకుండా చూడు, నువ్వే శక్తిని ప్రసాదించు అని చెప్పి నేను కోరాను. ఆ నెక్స్ట్ డే నుంచి బాబు ఏడవలేదండి. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళకి కడుతుంటాను అనమాట, మనకు ఇట్లా ఆరా చేంజ్ అవ్వడానికి. సో ఇది పృథ్వీతత్వము. వస్త్రాలు కూడా అమ్మవారి మీద వేసిన చీరలు కట్టుకోండి, పృథ్వీతత్వం అనమాట, వస్తువుల మీద ఉండడము. నాలుగవది జలం కూడా, మనం తీర్థం తీసుకుంటాం కదండి, వాటర్ ఉంటుంది, పాలు, మజ్జిగ, ఇవన్నీ ఏదైతే ఉంటాయో దేవుడు మీద పోసిన తర్వాత కింద పడితే అది తీర్థం అయిపోతుంది. వాటర్ ఆల్సో క్యారీస్ ఆరా. ఇప్పుడు మీరు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి రీల్స్, కానీ మన పురాతన కాలంలోనే చెప్పారు దట్ వాటర్ క్రిస్టల్స్ క్యారీస్ ఆరా.
అందుకోసం ఒక సింపుల్ చెప్తారు, మన గ్లాస్లో చెంబులో అన్న గ్లాస్లో అన్న నీళ్ళు తీసుకొని సేమ్ ఇలాగే ఇట్లా వేలన్న పెట్టి మూసేసేయాలి, లేదంటే మనం ఇలా మూసేసినా పర్వాలేదు. ఇలా మూసేసి మన హనుమాన్ చాలీసా చదవడము, రామరక్ష చదవడము కోరికతో, ఇట్లా పిల్లలకి హెల్త్ బాగాలేదు, ఏదైనా జరిగింది, నెగిటివ్గా అనిపిస్తుంది, ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ ఎనీథింగ్ మీకు దేనికోసం కావాలి, లేదంటే ఇంట్లో నెగిటివ్గా అనిపిస్తుంది అనుకొని అమ్మ రక్ష కల్పించు అని మనం ఏదైనా దేవుడి స్తోత్ర రక్షా కవచాలు చాలా ఉంటాయండి, అవి చదివేసి అవి నీళ్లు స్ప్రింకిల్ చేయడం, తాగడము, వాళ్ళకి తాగిపించడము, దిస్ ఆల్సో క్యారీస్ ఆరా. సో పంచ మహాభూతాల్లో ఏదైతే ఉన్నాయో ఆ పాజిటివిటీ నెగిటివిటీ రెండు ఉంటాయి. అందుకోసం మీరు చూడండి, నిమ్మకాయ టెంకాయ అంటాం కదా, అది మనకు జ్వరం వచ్చింది అంటే నిమ్మకాయ దగ్గర పెట్టామంటే అది నెగిటివిటీ తీసేసుకుంటుంది. దేవుడి దగ్గర పెట్టిన నిమ్మకాయ పాజిటివిటీ ఇస్తుంది, దేవుడి దగ్గర పెట్టిన టెంకాయ పాజిటివ్ ఇస్తుంది. మీరు అదే టెంకాయతో దృష్టి తీయండి, దట్ క్యారీస్ ఔరా. సో అన్ని సృష్టిలో కూడా మనకి రెండు ఫలాలు అంటారు అనమాట, దట్ నిమ్మకాయ టెంకాయ అవి ఎనర్జీని క్యారీ చేస్తాయి. అందుకోసం చెడు మార్గాల్లో కూడా దేవ మార్గాల్లో కూడా రెండే ఉపయోగిస్తారు. తాంత్రిక మార్గాల్లో కూడా మీరు చూస్తే నిమ్మకాయ టెంకాయ, బికాస్ దాంట్లో ఆ ఫలంలో కెపాసిటీ ఉంది. సో ఇది మనం గనక చేస్తే ఆరా అనేది మనది మారిపోతుంది. సెకండ్ థింగ్ చాలా మంది నమ్మరు, క్లెన్లీనెస్. మీరు చుట్టూ ఇల్లు క్లీన్ గా ఉంచుకోండి, తూడవండి, జలంతో ఊడవాలి తూడవాలి, అప్పుడు మీ ఇంట్లో ఆరా అన్నది ఆటోమేటిక్గా. అందుకోసం చెత్త ఉంటుంది చూడండి, ఇంటి బయటికి ఊడవండి అంటారు. ఎందుకంటారు? అది ఆరా తీసుకెళ్ళిపోతుంది, ఆ వస్తువులు ఏదైతే ఉన్నాయో దాంతో పాటు నెగిటివిటీ అన్న తీసుకెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్న వస్తువులు మీరు వాడనివి, కొంతమంది ఇచ్చారు మనకు నచ్చగా వస్తువులు ఉంటే ఏదో అనిపిస్తుంది, ఇచ్చేసేయండి ఎవరికన్నా. పాతవి విరిగిన వస్తువులు ఇంట్లో పెట్టుకోకూడదు, ఇట్ క్యారీస్ నెగిటివ్ ఆరా. బట్టలు కూడా ఒకటే ప్లేస్తో అలా పెట్టకూడదు, మారుస్తూ ఉండాలి. సో ఇంటిని క్లీన్ గా పెట్టుకోవడము, శరీరాన్ని క్లీన్ గా పెట్టుకోవడము, ఇంట్లో దీపారాధన. సిమిలర్లీ సౌండ్, గాలి అన్నాను కదండి, గాలిలో కూడా ఉంటుంది. అంటే మనం గంట మోగిస్తాం కదండి, గంట శంఖారావం చేస్తాం, దాని వల్ల కూడా పాజిటివిటీ. ఇంకా గాలి వల్ల ఆరా ఎలా చేంజ్ అవుతుంది అంటే స్తోత్ర పఠన. మనము పలికింది అంటే ఏదైతే ఉంటుందో అది శబ్దానికి సంబంధించింది కదా, శబ్దము అంటే వాయువుకి సంబంధించింది. నేను మాట్లాడింది మీకు ఎలా వినిపిస్తుంది? వాయువు ద్వారా వినిపిస్తుంది. సో స్తోత్ర పఠన, నామస్మరణ, నామ సంకీర్తన, మంచి మాటలు, మంచి అవుతుందమ్మా, నువ్వేం టెన్షన్ పడకు అన్న మాట పాజిటివ్ ఇస్తుంది. నువ్వేం చేస్తావు, నువ్వు లైఫ్ లో ఏం చేయలేవు, అసలు వేస్ట్ నువ్వు అన్నావు అనుకోండి, దట్ క్యారీస్ నెగిటివ్ ఆరా. అందుకోసం చెడు మాట్లాడకండి, అట్లీస్ట్ మాట వరుసగానే మంచిగా అనొచ్చు కదమ్మా అంటాం మనము. అలా మంచి మాటల ద్వారా కూడా ఆరా. సో పంచమహాభూతాల్లో ఆరా అనేది ఉంటుంది. అది పెంచుకోవడానికి సింపుల్ థింగ్, బీ క్లీన్, మంచి సాధన చేయండి, పాజిటివ్ మాట్లాడండి, మంచి ఆలోచించండి, మీ చుట్టూ ఉన్న ప్రకృతిని మీ పాజిటివ్ ఆరా ఇస్తుంది. చేంజ్ చేసుకోవచ్చు. చాలా మారుతుందండి. మనము మన ఆచరణ మనల్ని మారుస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వి అండ్ గురూస్. వాళ్ళలో మనలో ఏం మార్పు ఉంది? వాళ్ళు వినింది ఆచరిస్తారు, సత్యమే పలుకుతారు, మంచి చేస్తారు, అందరి గురించి మంచి ఆలోచిస్తారు. మీరు పరుల గురించి మంచి ఆలోచించండి, మీలో పాజిటివ్ అలా వస్తుంది. మీరు పరుల గురించి ఇప్పుడు ఒక బూత్ మాట్లాడారండి, మీకు ఎఫెక్ట్ అవ్వడం తర్వాత, కానీ ఆ నెగిటివిటీ ఫస్ట్ నన్ను ఎఫెక్ట్ చేస్తుంది, అంతే కదా. సో అన్ని ఇంద్రియాల ద్వారా మంచి కార్యం చేయడము, ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ పాజిటివ్ ఆరా. సింపుల్ ఉంటాయి, కానీ మనకు మంచిగా ఏంటంటే కఠినంగా చేస్తే ఏదో ఇలా తిప్పి ఏదో మంత్రాలు చేసామంటే నాకు పాజిటివ్ ఆరా వచ్చింది, దానివల్ల రాదు. సింపుల్ థింగ్స్ వల్ల వస్తాయి. కీప్ యువర్ శౌచము అంటదాన్ని, మానసికంగా శారీరకంగా శౌచంగా శుద్ధంగా ఉండడము, ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ పాజిటివ్ ఆరా. చాలా బాగా చెప్పారు. అంటే ఇవి అవేర్నెస్ ఒక రకంగా చెప్పాలి. అంతే. ధన్యవాదాలు.